హైదరాబాద్లో కేపీహెచ్బిలో సడన్గా సైలెంట్ షాక్. హాస్టల్ గదిలో నుంచి బయటకు వచ్చిన వార్త వింటే గుండె గుబులు పుట్టాల్సిందే. 24 ఏళ్ల యంగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యామిని రూమ్లోనే మిస్టరీగా ప్రాణాలు వదిలేసింది. అసలు ఆ రూమ్లో ఏం జరిగింది? ఇదొక యాక్సిడెంటల్ డెత్తా లేక వెనకాలేమైనా బిగ్ ట్విస్ట్ ఉందా? కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఓ లేడీస్ హాస్టల్. వీకెండ్ మూడ్ లో రూమ్మేట్స్ అందరూ కాసేపు అలా బయటకెళ్లారు. లోపల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యామిని ఒక్కతే ఉంది. కట్ చేస్తే కాసేపటికే ఫ్రెండ్స్ తిరిగొచ్చి డోర్ నాక్ చేశారు. నో రెస్పాన్స్. లోపల నుంచి గడియ పెట్టుంది. డౌట్ వచ్చి తలుపులు బ్రేక్ చేసి చూస్తే సీన్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కళ్ళ ముందే యామిని డెడ్ బాడీ. ఏం జరిగిందో అర్థం కాక హాస్టల్ మొత్తం షాక్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన యామిని కెరియర్ కోసం హైదరాబాద్ వచ్చి ఐటీ జాబ్ చేస్తోంది. తండ్రి సుబ్బారావు ఇక్కడే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్ లో ఉంటూ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తుందనుకున్న పాప ఇలా అనూహ్యంగా అనంత లోకాలకు వెళ్లిపోయిందంటే ఆ పేరెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు లక్ష్మి సుబ్బారావుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. స్పాట్ కు రీచ్ అయిన కేపీహెచ్బి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇది నార్మల్ డెత్తా లేక లవ్ ఎఫైరా, వర్క్ ప్రెషరా లేక హాస్టల్లో ఏమైనా సీక్రెట్ గొడవలు జరిగాయా అని తేల్చే పనిలో పడ్డారు. పోలీసుల ఫోకస్ అంతా ఇప్పుడు యామిని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ పైనే ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ అస్సలు మిస్టరీ వీడేలా లేదు.